హలో జడ్చర్ల, చెలో గచ్చిబావి. రండి మన గచ్చిబావిని శుభ్రం చేసుకుందాం. ఇప్పుడు అనుకుంటున్నారా, ఈరోజు సోమవారం, వచ్చే ఆదివారం నవంబర్ 30 తారీఖు రోజు ఉదయం 9:30 గంటలకు జడ్చర్లలోని ప్రతి ఒక్కరికి నేను స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. రండి మన జడ్చర్లలో ఉన్న వేల ఏళ్ల నాటి గచ్చిబావిని శుభ్రం చేసుకుందాం, ఆదర్శంగా నిలుద్దాం. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో కావేరమ్మపేట గ్రామంలో ఉన్న ఈ గచ్చిబావికి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. 2 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ హయాంలో అధికారం ఉన్నప్పుడు వార్త రాయడంతో అప్పుడు మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ స్పందించి నిధులు కేటాయించారు. దురదృష్టవశాత్తు ఎటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టలేదు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినా చరిత్రక వారసత్వ సంపద పైన ఎవరికి దృష్టి లేకుండా పోయింది. కనుక రండి ప్రజలారా, స్వచ్ఛందంగా మనమే మన బావిని శుభ్రం చేసుకుందాం. ప్రతి ఊరిలో చరిత్రాత్మక ఆధారాలు ఉన్న ఏ దానిని కూడా వదలకుండా శుభ్రం చేసుకొని కాపాడుకుంటున్నారు. మనము కాపాడుకోలేమా? జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో కావేరమ్మపేటకు చెందిన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సారిక ఉన్నారు. అలాగే అక్కడికి చెందిన కౌన్సిలర్ మహేష్ ఉన్నారు. 9th వార్డు కౌన్సిలర్ చౌహాన్, జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి, అలాగే పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఏకమై గచ్చిబావిని శుభ్రం చేసుకుందాం రండి అని నేను పిలిపిస్తున్నాను. ఆదివారం రోజు ఉదయం 9:30 గంటలకు ప్రతి ఒక్కరూ కావేరమ్మపేటలో ఉన్న ఈ గచ్చిబావి దగ్గరికి వచ్చి శుభ్రం చేసుకొని మనం కూడా ఆదర్శంగా నిలబడదాం. మన దగ్గర ఉన్న చరిత్రాత్మక సంపదను మనం కూడా కాపాడుకుందాం. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, మనులు పోయాయి, మాణిక్యాలు పోయాయి, కానీ వారు ఇచ్చిన వారసత్వ సంపద మాత్రం ప్రస్తుతం మన దగ్గర ఉంది. దీనిని మనం కాపాడుకోలేమా? దీనికి మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న సమయంలో వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ చూసే సమయం, దానికి వెచ్చించే సమయంలో ఒక 2 గంటలు జడ్చర్లలో ఉన్న యువత మీ వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్లను పక్కన పెట్టుకొని గచ్చిబావి శుభ్రం కోసం 2 గంటల టైం కేటాయించండి. ఈ వార్త చూసిన తర్వాత జడ్చర్ల మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు అందరూ కూడా స్పందిస్తారు, సహకరిస్తారు అని అనుకుంటున్నాను. గచ్చిబావిని ఎంత అందంగా, ఎంత సుందరంగా కట్టారో కదా. గచ్చిబావిని 1000 ఏళ్ల సంవత్సరం కింద కట్టారు. కట్టడానికి మొదటి ఉద్దేశం గంగపురం జాతరకు వచ్చేవాళ్ళు, కావేరమ్మపేట సంతకు వచ్చేవాళ్ళు, అక్కడ వంటలు వండుకొని తినేవాళ్ళు. అలాగే ఉదయం బావిలో స్నానం చేసి ముందలే ఉన్న శివాలయాన్ని దర్శించుకునేవారని తెలుపుతారు పెద్దలు. మరి ఇంత పెద్ద ప్రాముఖ్యత ఉన్న 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మన గచ్చిబావికి మనం పూర్వవైభవం తేలేమా? కల్వకుర్తిలో, నాగర్ కర్నూల్లో, అచ్చంపేటలో, అలాగే వివిధ ప్రాంతాలలో అందరూ వారి వారి గచ్చిబావులను శుభ్రం చేసుకుంటున్నారు. వాటికి ఒక వన్య తెస్తున్నారు. మనం మన గచ్చిబావిలో చెత్తతో అలాగే ఉంచుదామా? పూర్వవైభవం తేవడానికి పోరాడుదామా? శ్రమహే జయతి. మీ 2 గంటల శ్రమను దానం చేయండి. మన గచ్చిబావికి పూర్వవైభవం తెద్దాం. ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, మా ఒక్కరికే పేరు కావాలని కాదు, ప్రతి ఒక్కరం ఈ గచ్చిబావి అభివృద్ధిలో పాలు పంచుకుందాం. మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.